నేను పని చుట్టూ చెప్తాను, నా వెనక మీరు చెప్పండి. దంతములకు మధ్య ఎంతో నేర్పును కలిగి నాల్క సంచరించు నలుగకుండా నరుడు కూడా అటులే నడవంగవలెనయా. ఉన్న మాట తెలుపుచున్న మాట దంతములకు మధ్య మనకి ఎన్ని పళ్ళు ఉన్నాయి? మనకి 32 పళ్ళు ఉన్నాయి. 32 పళ్ళు ఎంత గట్టిగా ఉంటాయి? కూర పళ్ళు అన్నీ కూడాను చాలా స్ట్రాంగ్గా ఉంటాయి పళ్ళు. వాటి మధ్య ఏముంటుంది? నాలుక. నాలుక ఎలా ఉంటుంది? చాలా మెత్తగా ఉంటుంది. ఏ పని చెయ్యాలంటే నాలుగు కదలాలి. మనం తినాలంటే నాలుగు కదలాలి, మాట్లాడాలి అంటే నాలుగు కదలాలి. ఏ పని చేసినా నాలుక కదలకుండా మనం ఏ పని చేయలేము. సో ట్రై చేసి చూడండి, నాలుక పట్టుకొని కదలకుండా ఏ పని చేయగలమేమో? చేయలేము. చూడండి, ఇంత మెత్తని నాలుక 32 కూర పళ్ళ మధ్యన నలగకుండా అది కదులుతుంది. కానీ చుట్టూ ఏమున్నాయి? దానికి రాక్షసుల్లాగా కూర పళ్ళు ఉన్నాయి. వాటి మధ్య ఇప్పుడు పడదు నాలుక. తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే సమాజంలో కూడా మన చుట్టూ సమాజంలోని అనేక రకాల కోరికలు, అనేక ఆకర్షణమైన విషయాలు ఎన్నో మనకి కనిపిస్తూ ఉంటాయి. మనము సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసతో పుట్టాము. కానీ మన చుట్టూ ఏం కనిపిస్తుంది? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, ఆశ్చర్యం అనే చెడ్డ గుణాలు మన చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఆ చెడ్డ గుణాల్లోకి వెళ్లకుండా, వాటికి ఆకర్షితులు కాకుండా మనము మన పని మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఉన్నత స్థాయికి ఉత్తమంగా వెళ్ళగలము అని స్వామికి ఈ కూర కళ్ళ మధ్య నాలుక నాలుగు ఎంపికగా అయితే వాటి కింద పడకుండా చాలా జాగ్రత్తగా అది మచులుకుంటూ ఉంటుందో మనం కూడా సమాజంలోని అదే విధంగా ఉండాలి. జై సాయిరామ్.